సో ఒక బాధితుడికి అంటే తను కూడా అంత చిత్రహింసలు చేసి చంపాడు కదా! అంటే ఒక పోలీస్ ఆఫీసర్ 9 మంది. సో వాళ్ళకి డెత్ పెనాల్టీ కాకుంటే వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి మరి? అంటే నేనేమంటున్నానంటే సమాజంలో చిన్న తప్పులకైనా కక్ష సాధింపుకు వెళ్ళి ఒక రకమైన ద్వేష భావాలతో, నఫ్రత్‌తో హుహు. శిక్షలు వేస్తున్నారు. లేదా హ్మ్. చంపేస్తున్నారు. దానికి మళ్ళా మనం అదే ద్వేషాన్ని పెంచేలాగా, ఆ ద్వేషాన్ని చల్లార్చేలాగా హ్మ్. ఈ బదిలా కార్యక్రమాలు కనీసం కోర్టులు చేపట్టకూడదు. అది అవసరం. అంటే సమాజంలో శాంతిని మనం పెంపొందించాలంటే. వాళ్ళకి 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు ఏమోనండి. అంటే కఠినం జీవిత కారాగార శిక్ష వితౌట్ పెరోల్ కఠినమైన లైఫ్ ఏమోనండి. హుహుహు. వాళ్ళాడ మగ్గుతుంటే 50 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు అది చాలా మందికి చనిపోతే మర్చిపోతారు తెల్లారే హుహు. ఉరిశిక్ష చేసి. హ్మ్. కానీ 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఆడ ఉన్నారంటే ఇప్పుడు నీకు అనేక దేశాల్లో ప్రతిరోజు తను చేస్తున్నట్లే గదా! వాళ్ళని చూసి కూడా హ్మ్. చాలామంది హ్మ్. అది ఇలాంటి చూసి తప్పు ఎక్కువ చేయకూడదు. ఫీల్ అవుతారు. హ్మ్. చనిపోతే మర్చిపోతారు. హ్మ్. ఇప్పుడు చాలా దేశాల్లో నీకు స్కాండినేవియన్ కంట్రీస్ మొత్తంగా కూడా మరణశిక్ష లేదు. మరి అక్కడ క్రైమ్ రేటు కొన్ని చోట్ల తగ్గలేదు. జీరో. హ్మ్. అక్కడ తగ్గింది. తగ్గిందా? మరణశిక్షలు ఆహా! లేని దేశాల్లో చాలా ఓకే. తగ్గింది. ఆహాహా! చాలా తగ్గింది. అంటే ఒక్క మరణశిక్ష లేకపోవడం వలన కాదు. సమాజం రిఫార్మ్ అవ్వడము, న్యాయం, చట్టం, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్‌గా అమలు చేయడం ఇవన్నీ కలిసి హుహు. అక్కడ క్రైమ్ రేట్‌ని తగ్గించాయి. స్కాండినేవియన్ దేశాల్లో, యూరోపియన్ కంట్రీస్‌లో. రైట్. మరణశిక్షలు ఉన్న దేశాలన్నిట్లల్లో మన దేశంతో సహా. ఇప్పుడు ధనంజయ్ చటర్జీ రేప్ చేస్తే హుహు. బెంగాల్ ప్రభుత్వం అప్పుడు 13 ఏళ్ల తర్వాత కేస్ కొట్లాడింది. అక్కడ కోర్టు ఆ తర్వాత పైన గూడా మరణశిక్ష ఏసి ఉరి తీశారు. హ్మ్. ఆ తెల్లారే 97 అయినియి రేపులు. ఉరి తీసిన తెల్లారే. ఆ ఓకే. తర్వాత ఇప్పటి వరకు అత్యాచారాలు పెరిగాయి గానీ తగ్గలేదు. హ్మ్. మన దగ్గర గూడా ఉరి తీశారు. 'నిర్భయ' కేసులో. రైట్. అవును. 'నిర్భయ' కేసులో మరణశిక్షలు వేశారు గదా! ఆ నలుగురికి, ఆ ముగ్గురికి. వేశారు. మరి అప్పుడు తెల్లారి నుంచి ఎందుకు జరిగినియి? హ్మ్. జరగకూడదు కదా! హ్మ్. కాబట్టి మార్చాల్సింది మైండ్ సెట్‌ని. హ్మ్. మనం అది మార్చకుండా అంటే సమాజంలో మార్పు రావాలి. సమాజం కాదండి. ఒక మనిషి ఎట్లా ఆలోచించాలి? ఒక హుహుహు. నేరం చేసే ముందు అతని థింకింగ్ ఎట్లా ఉంది? హ్మ్. ఆ థింకింగ్ అవన్నీ గూడా అనలైజ్ చేస్తున్నారు బయట దేశాల్లో. మన దగ్గర ఏముంది? నేరం జరిగేంత వరకు యథావిధిగా కొనసాగిస్తారు. ఇప్పుడు హ్మ్. లాకప్ డెత్తులున్నాయనుకోండి, వందలు జరిగినియి. అక్కడ నేరం పోలీసులంటే ఇప్పుడు మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది పోలీస్ అంటే పవర్ ఎక్సైజ్. హ్మ్. పోలీస్ స్టేషన్‌లంటే అవి పవర్ ఎక్సైజ్ చేసే కేంద్రాలు. హ్మ్. సమాజం గూడా ఎట్లా ఆలోచిస్తది? వాళ్ళకి అన్యాయం జరిగినా, నష్టం జరిగినా వీడు విపరీతంగా చితక్కొట్టాలి. చిన్న దొంగతనం జరిగినా చితక్కొట్టాలి. హ్మ్. ఏ నేరం జరిగినా వాళ్ళకి బాధ కలుగుతది కాబట్టి వాడిని చితక్కొట్టేయాలి. అంటే అంత పవర్ ఎక్సైజ్ చుట్టూ తిరుగుతున్నారు. ఎగ్జాక్ట్‌లీ. కానీ ఆ పవర్ ఎక్సైజ్ ఇవాళ ఈ దేశంలో ఆ పవర్ ఎక్సైజ్ ఎంత దూరం పోతుంది? మనం హ్మ్. ఒక్కొక్క అంశాన్ని గనుక చూసుకుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి అంత ద్వేషము, నఫరత్ న్యాయాలు జరుగుతాయి? జరగవు. కాబట్టి హ్మ్. వాళ్ళకి అన్యాయం జరిగింది ద్వేషం. ద్వేషంతో వీళ్ళన్నా కొట్టి చంపాలి, లేదా పోలీసులన్నా కొట్టి చంపాలి, లేదా కొట్టాలి. దీనికి నేనేమంటున్నానంటే పోలీసులు నే ఒక ఒక్క కేసులో గూడా బాధితులకు అన్యాయం చేయొద్దు. ఒక్క కేసులో బాధితులు ఎవరైనా కానీ, బాగా హుహు. బడాబాబులే గాని, చిన్నోళ్ళే గాని, పేదవాళ్ళే గాని, ఏ రకమైన ఇన్‌ఫ్లూయెన్స్, పరపతి లేని వాళ్ళైనా వాళ్ళకి అన్యాయం జరిగితే కరెక్ట్‌గా ఎఫ్ఐఆర్ రాయాలి. కరెక్ట్‌గా చార్జ్ షీట్ వేయాలి. సరే. హ్మ్. నేరం జరగాలి. కానీ నేరం హ్మ్. రుజువవ్వాలి. అంటే హ్మ్. నిందితులు ఎవరైనా శిక్ష పడాలి. అదే ఖచ్చితంగా. మినిస్టర్ల కొడుకులైతే ఏ శిక్షలుండవు. హ్మ్. ఇప్పుడు మీరు ఈ దేశంలో కేసు తప్పుదోవే హ్మ్. పట్టిచ్చేస్తారు. ఈ హ్మ్. దేశంలో జరిగిన అత్యాచార కేసులో శిక్షలన్నీ బడాబాబులియి కావు. మరి హుహు. వాళ్ళు చేయలేదా? హుహు. వాళ్ళు అత్యాచారాలు చేయలేదా? మొత్తం శిక్షలన్నీ మీరు తీసుకోండి. గరీబోళ్ళు ఇప్పుడు మన సిటీ దిశ కేసుంది. హుహు. అది చంపారు. అది బడాబాబులైతే అట్లా కాల్చి చంపేవాళ్ళా? హుహు. సజ్జనార్ టైంలో. రైట్. అట్లా మీరు ఏ కేసన్నా తీసుకోండి పేదవాళ్ళైనప్పుడే ఈవెన్ 'నిర్భయ' కేసులో గూడా నేరస్తులు పేదవాళ్ళే. అంటే నా ఉద్దేశ్యం పేదవాళ్ళైతే నేరం చేయొచ్చని కాదు. కానీ పేదవాళ్ళైతే చంపేటువంటి ఈ వ్యవస్థ అదే క్రూరమైన నేరాన్ని ఇంకా క్రూరంగా హుహు. పెద్దవాళ్ళు, పరపతి ఉన్నవాళ్ళు చేసినప్పుడు ఈ శిక్షలు ఎందుకు లేవు అనే ప్రశ్న గూడా ఇక్కడ ముఖ్యం. ఇటువంటి అన్ని ప్రశ్నలకు గూడా ఇవాళ మదురై కోర్టు సమాధానం ఇచ్చింది. పోలీసులనే మరణశిక్ష ఏసింది. మరి 'ప్రత్యూష' కేసులో కూడా అది కూడా పెద్దవాళ్ళదే గదా! ఆ నిందితుడు కూడా. మరి తనకు కూడా శిక్ష పడింది గదా! పడిందంటే హైకోర్టు ఇచ్చిన 2 ఏళ్లది వాళ్ళు నిర్ధారణ చేశారు. హుహు. ఓకే.
నేను అసలు లేనే లేవు తీర్పులు అంటే ఆమె వాళ్ళు ఎన్నేళ్ళు పోరాడితే చాలా 20 ఏళ్ళ వరకు. అక్కడ కూడా పోలీసులు మేనేజ్ చేశారు. ఉమ్, ఏదో ఆ అమ్మాయి సినీ హీరోయిన్ కాబట్టి ఒక 2 ఏళ్ళు వేశారు. ఉమ్, ఆ 2 ఏళ్ళది కూడా వాళ్ళు తప్పించుకుని పోయారు. అవును. దాన్ని వాళ్ళు అక్కడ నిర్ధారణ చేశారు. ఉమ్, కానీ నేరాన్ని జడ్జిమెంట్ ఇవ్వడం అంటే, తీర్పు వెలువరించడం అంటే మదురై కేసు లాగా ఉండాలి. exactly. ఎందుకంటే నేరం జరిగింది, పోలీసులు నేరం చేశారు, దానికి వాళ్ళు శిక్ష అనుభవించవలసిందే. భారతదేశంలో అత్యున్నతమైన శిక్షలు మరణశిక్షలే. ఉమ్, చట్టబద్ధంగానే విధించినట్టు, నేను చట్టవిరుద్ధంగా అంటలా. ఇప్పుడు ఎన్కౌంటర్లు చేసినప్పుడు చట్టవిరుద్ధంగా చేశారు. ఉమ్, దానికన్నా అట్లా కంపేర్ చేస్తే ఉమ్, చట్టవిరుద్ధంగా పోలీసులు పవర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, చేయొద్దంటే వాళ్ళే కాల్చడం. ఎన్ని సినిమాల్లో చూపిస్తారు, ఏందిరా నిన్ను మేపేది, జైళ్ళల్లో పెట్టేది అని పాట్ పని పేల్చేస్తారు. అది కరెక్ట్ కాదు. చట్టబద్ధంగానే ఎవరినైనా శిక్షించాలి. ఉమ్, కానీ మన సైకి ఏంటంటే ఏదైనా జరగంగానే చంపండి, అరే చంపుతున్నారా నాయన అంటే వీడిని చంపండి, అయితే వీడిని చంపండి. చంపుకోవడాలు తప్ప బతికి బట్ట కట్టడం, మానవత్వంతో బ్రతకడం అవసరం లేదా మనకి? ఉమ్, అందుకని నేనేమంటున్నానంటే, మదురై కోర్టు చాలా అద్భుతమైన తీర్పు ఇచ్చింది. అక్కడ ఏంటి, మరణశిక్ష అనే చర్చను పక్కకు పెడితే అది మా రిజర్వేషన్. కానీ మిగతా ఆ పాజిటివ్ అంశాలను చూస్తే అసలు పోలీసులు మీరు నేరం చేశారు ఉమ్, అని నిర్ధారణ చేసింది. అంత ధైర్యం ఎవరు చేశారు? ప్రత్యక్ష కేసులో కూడా అవేం లేవు. ఉమ్, వాకపల్లి కేసులు అంత పోరాడితే వాళ్ళకి నష్టపరిహారం కట్టించారు. వాకపల్లి కూడా పోలీసుల మీద పోరాటమే కదా. right, అవును. మా ఫ్రెండ్ అంతకుముందు బాలగోపాల్ గారు, మా ఫ్రెండ్ వసుధ ఉమ్, పెద్ద స్ట్రగుల్, అది పెద్ద ఫైట్ ఇచ్చింది. ఆఖరికి గిల్టీ చేశారు వాళ్ళని, కానీ శిక్ష వేయలే. ఎందుకు అంటే ఏదన్నా శిక్ష పడాలంటే టైం కూడా చూడండి. సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటే ఇదైతే ఓ 6 years లో అయితే వచ్చింది. కానీ 6 years కూడా చిన్న టైం కాదు కదా. ఇది కూడా చాలా లాంగ్ టైం కదా. నాకు 6 years పర్వాలేదు అనిపించింది. అంటే నిజానికి ఏ నేరమైనా ఉమ్, అమెరికా లాంటి దేశాల్లో, యూరోప్ దేశాల్లో మాక్సిమం 6 months. అదే అదే ఉమ్, జ్యోతిర్మయిని చంపిన నాగరాజుకి 40 ఉమ్, ఏళ్ళు వితౌట్ పెరోల్ వేశారా, 4th ఉమ్, month వచ్చేసింది. ఉమ్, ఇంకో కేసులో మన దేశానికి చెందిన అమ్మాయి చేస్తే 3 నెలలకే ఇచ్చారు. మన ఈ దేశానికి చెందిన దంపతులకు శిక్ష 6 నెలలకే ఇచ్చారు. 6 నెలలు దాటట్లేదు ఎక్కడైనా అనేక అవును. దేశాల్లో. ఉమ్, కానీ మన దగ్గర 6 ఏళ్ళు కూడా గొప్ప అనుకోవాలి. అంటే ఇక్కడ 6 ఏళ్ళు అదే అంటే కదా. 6 ఏళ్లలో కూడా రావు, 13, 15, 18, 30 20 ఆ, అట్లా చూసినట్లయితే కొంచెం పర్వాలేదు అనుకున్నా. అసలు 6 నెలల లోపల శిక్షలు ఉండాలి ఏ ఉమ్, ఏ నేరమైనా. అవును. నిందితుడు ఎవరైనా సరే శిక్షించాలి, బాధితులు ఎవరైనా న్యాయం చేయాలి. ఈ కాన్సెప్ట్ని తీసుకోవాలి. కానీ ఎగ్జాక్ట్లీ. అలా ఉమ్, లేవు మన ఉమ్, వ్యవస్థలు. ఉమ్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.